ఒకప్పుడంటే ఓకే కానీ ఇప్పుడు దూకుడుగా లేకుండా రాజకీయాలు చేయడం అసాధ్యం. అందుకే ప్రస్తుతం ఉన్న టాప్ లీడర్స్ అందరూ అదే పంథాను ఎంచుకొని ముందుకు సాగుతున్నారు, సక్సెస్ అవుతున్నారు కూడా. అయితే ఎప్పుడూ అగ్రెసివ్నెస్సే కాదు, పరిస్థితులకు తగ్గట్టు ఆలోచనలు కూడా మార్చుకోవాలి, లేకపోతే ఊహించని నష్టం జరగవచ్చు. బహుశా అందుకేనేమో తెలంగాణలో ఇప్పుడు ఆ కీలక నాయకుడు అదే చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇందుకే ఆయన ఎవరు, ఎందుకలా సడన్గా రూటు మార్చారు? పందా మారింది, పద్ధతి మారింది. ప్రత్యర్థులపై ఫైర్ తగ్గించిన రేవంత్ పాలనపై మరింత దృష్టి పెట్టేందుకేనా? సీఎం మాటల వెనక మర్మం అదేనా? రేవంత్ రెడ్డి మాట్లాడడం మొదలెడితే ప్రత్యర్థుల కూసాలు కదిలిపోతాయి. ఎదుటివారు ఎంతటి వారైనా సరే రేవెట్టేస్తూ ఉంటారు. టీడీపీ నుంచి మొదలు పీసీసీ అధ్యక్షుడయ్యే వరకు, ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే వరకు ఆయన పంథా అదే. పొలిటికల్ గా ఆయన స్టైలు అదే. ఒక్కో మాట ఒక్కో తూటా మాదిరి పేలుస్తూ ప్రత్యర్థులతో రాజకీయంగా అమీతుమీకి సిద్ధపడుతూ అనతి కాలంలోనే తెలుగు రాష్ట్రాల్లో కీలక నాయకుడిగా ఎదిగారు. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించడమే కాదు, తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టి తన లక్ష్యాన్ని చేరుకున్నారు. సీఎం అయ్యాక కూడా తన దూకుడు స్వభావాన్ని వదల్లేదు రేవంత్ రెడ్డి. అపోనెంట్స్ పై అగ్గిబారాటా మాదిరి రెచ్చిపోయారు. మీరు ఒకటంటే మేము రెండంటాం అన్నట్టు తన వాడివేడి పదజాలంతో సంచలన వ్యాఖ్యలకు కేర్ ఆఫ్ గా నిలుస్తూనే ఉన్నారు. ఇటు రాష్ట్రంలో కేసీఆర్ పై, అటు కేంద్రంలో మోదీపై విమర్శలు ఎక్కుపెట్టడంలో ఆయన స్టైలే వేరన్న పేరుంది. సందు దొరికితే చాలు మోదీని, వేదికెక్కితే చాలు కేసీఆర్ ని పదునైన మాటలతో అటాక్ చేస్తుంటారు రేవంత్ రెడ్డి. అప్పుడు పీసీసీ చీఫ్ గాను అంతే, ఆ తర్వాత గత ఏడాదిన్నర కాలంగా ముఖ్యమంత్రిగాను అంతే అన్నట్టుగా ఆయన తన దూకుడును ఏమాత్రం తగ్గించకుండా ముందుకు సాగుతున్నారు. అలాంటి అగ్గిపిడుగు రేవంత్ రెడ్డి ఇప్పుడు సడన్ గా రూటు మార్చినట్టు కనిపిస్తోంది. విమర్శలు, ఆరోపణలు, తిట్ల పురాణాలు పక్కన పెట్టేసి పూర్తి స్థాయిలో పాలన మీద ఫోకస్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎక్కే వేదిక, దిగే వేదిక, రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడే ఆయన ఇటీవల ప్రసంగాల్లో స్టైల్ మార్చారు. మరో రూట్లో ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వాలు చేసిన చెడ్డ పనులేమైనా ఉన్నాయంటే వాటిని చెడుగుడు ఆడుతూనే వాళ్లు చేసిన మంచి పనుల్ని, పథకాలను కొనసాగించాలనే ఆలోచనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల ఆయన వ్యాఖ్యల సారాంశం కూడా అదే అని తెలుస్తోంది. బనకచర్ల విషయంలో కేసీఆర్ ను విమర్శించడం, ఆయనపై ఆరోపణలు చేయడం తమ అభిమతం కాదని, రాష్ట్ర హక్కుల కోసం అందరూ కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని రేవంత్ వ్యాఖ్యానించడం మారిన ఆయన పంథను స్పష్టం చేస్తోంది. చంద్రశేఖరరావు గారు శాశ్వతం కాదు, చంద్రశేఖరరావు గారు సృష్టించిన సమస్యలు శాశ్వతం కాదు, నీటి కేటాయింపులే శాశ్వతం, మన హక్కులు శాశ్వతము. మన శాశ్వతమైన నీటి హక్కుల కోసము మనం ఖచ్చితంగా ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ఇది మనందరం బాధ్యతగా గుర్తించి మనందరం కలిసికట్టుగా ఒకే మాటను వినిపించాలి. ఈరోజు చంద్రశేఖరరావుతోని పంచాయతీ పెట్టుకునే దానికంటే మన హక్కులను ఎట్లా సాధించుకోవాలని ఆలోచన చేయడం కీలకం ఈ సమావేశంలో ఉద్దేశం. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ పైన దుమ్మెత్తిపోస్తూ అసలు సిస్సులు కాంగ్రెస్ వాదిగా వ్యవహరించే రేవంత్ రెడ్డి ఆ విషయంలోనూ రూటు మార్చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అంతా కలిసి పనిచేద్దామంటూ ఆ మధ్య ఓ వేదికపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. బీజేపీ ఎంపీగా కేంద్ర మంత్రివర్గంలో కీలకంగా ఉన్న కిషన్ రెడ్డి సహకారంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తామని కూడా చెప్పారు రేవంత్ రెడ్డి. ఈ విషయంలో శశబిషలకు తావు లేదని స్పష్టం చేశారు. మీరు ఆలోచన చేయాలి కదా, కేంద్ర మంత్రిగా మేము చెప్పినాం కదా, మీ ఎంబడి వస్తాం, మీరు మమ్మల్ని తీసుకెళ్ళండి, భేషజాలు లేవు, నగర అభివృద్ధి చేసుకుందాం, తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం, మేము మీతో కలిసి వస్తామన్నాం. దాదాపుగా 30-35 సార్లు ఢిల్లీకి పోయినా, ప్రధానమంత్రిని కలిసిన, అమిత్ షా గారిని కలిసిన, అందరు మంత్రులను కలుస్తున్నా. నేను కలువని మంత్రి లేడు, చెయ్యని విజ్ఞాపనలు లేదు. మీ వంతు సహకారాన్ని అందించండి, మా వైపు నుంచి ఏమైనా లోపం ఉంటే చెప్పండి, మేము సరిదిద్దుకుంటాం. మేమిచ్చే నివేదికలలో లోపం ఉందా, మేమిచ్చే నివేదికలలో ఏమైనా అస్పష్టత ఉందా, మేము కోరుతున్న కోరికలు ఏమైనా గొంతమ్మ కోరికలా, ఎవరు కోరకూడని కోరికలా, చిన్న చిన్న ఊర్లు కూడా మెట్రో కట్టుకొని మనకంటే ముందల పోయినాయి. ఇవన్నీ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా మీకు కనిపించడం లేదా? మేము చెబుతుంటే మీకు వినిపించడం లేదా? నేను పర్సనల్గా మిమ్మల్ని ఇంటికి వచ్చి కలిసి నివేదికలు ఇచ్చిన, వ్యక్తిగతంగా కూడా మీతో మాట్లాడినా. మనం సాధించుకుందాం, మనం రాజకీయాలు పక్కన పెడదాం,
ఆఖరి సంవత్సరం రాజకీయాలు చేసుకుందాం, ఈ 3-4 సంవత్సరాల అభివృద్ధి చేసుకుందాం అని కిషన్ రెడ్డి గారికి స్వయంగా వాళ్ళ ఇంటికి ఢిల్లీలో వెళ్ళి నేనే కలిసి విజ్ఞప్తి చేసిన. ఇంతకంటే ఏం చేయాలనో చెప్పండి మిత్రులారా. రాజకీయం కాదు, తెలంగాణ రాష్ట్రం ముఖ్యం. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా పార్టీల స్థానం మారచ్చు గాని ప్రభుత్వం అనేది శాశ్వతమన్నదే రేవంత్ తన విధానంగా మార్చుకున్నారనే చర్చ జరుగుతోంది. గతంలో చంద్రబాబు వైఎస్లు చేసిన కార్యక్రమాల్లో చాలా వాటిని కేసీఆర్ కొనసాగించారు. ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధి విషయంలో గత పాలకులు ఎక్కడ మొదలెట్టారో అక్కడి నుంచే కేసీఆర్ పునః ప్రారంభించారు. అలా కేసీఆర్ చేసిన పనులను కూడా అదే తరహాలో ముందుకు తీసుకువెళ్లాలి అన్నది రేవంత్ రెడ్డి ఆలోచనగా తెలుస్తోంది. 2028 వరకు రాజకీయాల జోలికి వెళ్లాల్సిన అవసరం లేదని, పాలనపై దృష్టి పెట్టాలని, తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో మరింత ముందుకు తీసుకువెళ్లాలని సీఎం ఆలోచిస్తున్నట్లు ప్రస్తుత పరిణామాలతో అర్థమవుతోంది. మరి ఈ కొత్త రూట్లో రేవంత్ ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.